ఉద్యోగ సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిని కంప్లీట్గా డిస్మిస్ చేయడాన్ని తీవ్రంగా ఖండించుకుంటూ ఇది దుర్మార్గమైన చర్య అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు, ఇటీవల మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భయపడిపోతున్నారని అర్థమవుతోంది. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రతి సభలోనూ ఉదరగొట్టారు. బాండ్లు సైతం ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. 2 ఏళ్ళు అవుతున్న మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ చేయకపోగా ఇవన్నీ అమలు చేశామని పచ్చి అబద్ధాలు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకలపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అంటే మీరు భయపడుతున్నారనే కదా దీని అర్థం. ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే మీ పరిపాలన బాగాలేదనే కదా అర్థం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే కదా దాని అర్థం. మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారని అడగడం తప్ప, 2 ఏళ్ళు అవుతున్న 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం నేరం అవుతుందా? 3.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు, అవేమవుతున్నాయని నిలదీయడం అపరాధం అవుతుందా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటేనే మీరు భయపడుతున్నారనే కదా. మీరు తప్పు చేశారు అని ఒప్పుకుంటున్నట్లే కదా. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడుతున్నారనే కదా అర్థం. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డిఏలు, పిఆర్సీ మీరు వస్తూనే ఇస్తామన్న ఐఆర్ ఇవ్వాలని అడగడంలో తప్పేముంది? అవి మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే కదా. ఉద్యోగుల విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు, మీ మోసపూరిత వైఖరిని అందరూ గమనిస్తూ ఉన్నారు. సిఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారు. మా చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం కదా. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా అర్థం. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కదా. ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కదా. 2 ఏళ్ళు అవుతున్న ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు. ఇది జంగిల్ రాజ్ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డబుల్ చేస్తామని వాలంటీర్లకు మాటిచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపు కొట్టింది నువ్వు కాదా? 2.60 లక్షల మందిని రోడ్డున పడేసి ఆ వ్యవస్థ లేకుండా చేసిన అరాచకత్వం నీదే కదా. మీ కక్ష సాధింపులకు, మీరు ఉద్యోగులపై పెట్టే ఒత్తిడులకు ఒక సచివాలయ ఉద్యోగులే రాష్ట్ర వ్యాప్తంగా 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా? చంద్రబాబు గారు, సూటిగా ఒక ప్రశ్న. మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ తరపున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరెందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా? చంద్రబాబు గారు, మీరు తప్పు చేస్తున్నారు, అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకులకు భయపడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు.